వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గతంలో ఉన్న ఈ ప్రదేశం ఏదైతుందో ఈ ప్రదేశంలో కూడా కొంతమంది ఓనర్స్ ఉండే, అది వాళ్ళ పట్టా ల్యాండ్స్ కూడా అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అన్యాయంగా రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ చెరువు మొత్తం ఈ కన్స్ట్రక్షన్ లాగా ఇలాంటిది అన్ని చేపడుతున్నారు. కనీసం మా కోర్టు ఆర్డర్స్ కూడా వచ్చినాయి. కోర్టు ఇంకా ఏది డిక్లేర్ చేయకముందుకే తన సొంత నిర్ణయాలతో ఇవన్నీ కన్స్ట్రక్షన్ అనేది చేపట్టడం జరుగుతుంది రంగనాథ్ గారు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజులు కూడా వాళ్ళు ఈ ల్యాండ్స్ గురించి వాళ్ళ ల్యాండ్స్ మాకు కావాలంటూ వాళ్ళు పోరాటం కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళకు ఆల్రెడీ టీడీఆర్ బాండ్స్ ఇస్తాం, ఆ బాండ్స్ కింద ఏదైతే భూమి ఉందో ఆ ఓనర్స్ అందరికీ కూడా టీడీఆర్ బాండ్స్ ఇస్తామని కూడా గవర్నమెంట్ చెప్తుంది. కానీ మాకు ఎలాంటి టీడీఆర్ బాండ్స్ అలాంటిది ఏం అవసరం లేదు, మా ల్యాండ్ మాకు ఇస్తే చాలు అన్నట్టుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మరి కొంతమంది అందరూ ఇక్కడ వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. నా పేరు రాజేంద్ర ప్రసాద్, నాకు 80 ఏళ్ళు. నేను ప్రస్తుతం పెరాలసిస్ పేషెంట్గా ఉన్నాను. ఈ పెరాలసిస్ రావడానికి కారణము హైడ్రా నాకున్న ప్లాట్ నెంబర్ 15 మా వైఫ్ పేరు మీద ఉన్నది. రిజిస్టర్డ్ డాక్యుమెంటు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆక్యుపైడ్ ల్యాండ్ ఎట్ ఆల్. ఇట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 1980s ఓన్లీ. సిఎట్ సొసైటీ మా వైఫ్కి సిఎట్ ఎంప్లాయీ కాబట్టి ఆమెకి ఈ ప్లాట్ని అలాట్ చేశారు. అలాట్ చేసి దాన్ని కాపాడుకుంటూ వచ్చాము. 1980s రిజిస్టర్డ్ డాక్యుమెంట్. దీనికి పహానీస్ ఉన్నాయి. దీనికి రిజిస్టర్డ్ డాక్యుమెంటే కానీ ఇది ఆక్యుపైడ్ ల్యాండ్ కానే కాదు. ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇప్పుడు హైడ్రా గానీ రంగనాథ్ గానీ వాళ్ళు ఏమంటున్నారు అసలు ప్రధానంగా మీతో మాట్లాడారు? ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి అంటున్నారు. ఇది ఎఫ్టీఎల్లో లేనే లేదు. ఇది సున్నం చెరువు అనేది ప్లాట్ సర్వే నెంబర్ 31లో అల్లాపూర్లో ఉన్నది అని చెప్పి కోర్టు కూడా చెప్పింది. 12, 13 సర్వే నెంబర్లలో ఉన్నాయా? 12A 13, 12A 13లో ఉన్నాయి. ఇది ఈ సర్వే నెంబర్ ఎఫ్టీఎల్లో లేవు. సర్వే నెంబర్ 31 అల్లాపూర్లో ఎఫ్టీఎల్లో ఉన్నది. విల్లాస్ కట్టారు. విల్లాసు అక్కడ అవన్నీ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. వాటి మీద పోవటానికి వాళ్ళకి ఆస్కారం లేక మమ్మల్ని వేధిస్తున్నాడు రంగనాథ్ గారు. ఇప్పుడు ఏం సార్, మీకు గవర్నమెంట్ టీడీఆర్ బాండ్స్ ఇస్తా అని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి మీకు అలాంటి ఏమైనా ఆఫర్ చేశారా? ఒకసారి ఎప్పుడో చెప్పాడు నాకు రంగనాథ్ గారు డైరెక్ట్ గానే నన్ను 4 times ఇప్పిస్తా అన్నాడు. అన్ని అబద్ధాలు. గవర్నమెంట్ షుడ్ గివ్ ఏ నోటీస్ దట్ దే ఆర్ గివింగ్ 4 times TDR. యూ షుడ్ పబ్లిష్ ఇన్ ద గజెట్ అండ్ దెన్ కమ్ టు అస్ అండ్ టాక్ టు అస్. అఫీషియల్గా మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడాలి, మాకు న్యాయం చేకూర్చాలి. ప్లాట్ టు ప్లాట్ అన్నా ఇప్పించాలి. ప్లాట్ బదులు మీకు టీడీఆర్ బాండ్స్ ఇస్తే ఓకేనా? టీడీఆర్ బాండ్స్కి మేము రెడీగా లేము. ఈ ఏజ్లో మేము టీడీఆర్ బాండ్లు అమ్ముకొని తిరిగేంత మాకు శక్తి లేదు. 80 ఏళ్ళు నడవలేను, నేను ఎక్కడికి పోలేను. టీడీఆర్ బాండ్లు వద్దు, మాకు ప్లాట్ టు ప్లాట్ అని ఇవ్వమనండి. ఇప్పుడు ఉన్న ప్లాట్లు మాకు ఇచ్చేసేమనండి. టెంపుల్ గోలేను సార్, టెంపుల్ ఇష్యూ ఏంది? ఈ టెంపుల్ 40 ఏళ్ళు మేము ప్లాట్ కొన్నప్పటి నుంచే ఉంది టెంపుల్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఈయన చేయబోయేది ఏమీ లేదు. ఆ పేరు మీద పెట్టుకొని దీన్ని మొత్తాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. అంతేగాని టెంపుల్ 40 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచి ఉంది, మేము పూజలు ఎప్పుడు చేసుకుంటున్నాము. నా పేరు నాగేంద్ర కుమార్ అండి. ఇక్కడ నాకు 2 ప్లాట్లు ఉన్నాయండి. నాకు ఇంకొక ఆయన 90 years ఇప్పుడు ఆయన స్వామియాజులు గారని మేము ఇద్దరం కలిపి బిల్డింగ్ పర్మిషన్ అప్లికేషన్ పెట్టాం. వచ్చింది 2016లో పెట్టామండి. 17లో నుంచి మొదలు పెట్టాను. ఇంతలోని ఏదో స్టేటస్ కో ఉందని చెప్పి అలాగ ఆపాను. ఆయన మళ్ళీ కట్టుకోండి అని చెప్పి ఇరిగేషన్ వీళ్ళు అందరూ చెప్పారు మీది లేదు, అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం మీది చెరువులో లేదు. 80 feet రోడ్ తర్వాత 15 acres 24 కుంటాసు NGT రిపోర్ట్ ఉంది, మీకు ఏమీ లేరు, కట్టుకోవచ్చు అని చెప్పారు. మేము కడతాం మొదలు పెట్టాం. ఇంతలోని ఒక ఆఫీసర్ కౌరంపించి మీ అందరినీ తప్పిస్తాం, డబ్బులు కూడా లంచం అడిగారు, ఇంక్లూడింగ్ అందరూ ఉన్నారు ఇందులో. మేము ఇవ్వలేదు, మేము ఇవ్వాల్సిన పని లేదు కదండి, ఇవ్వలేదు. అప్పుడు మేము కడుతుంటే వచ్చి ఆల్ ఆఫ్ షడన్ కోలుగొట్టాడు. తర్వాత రోజు సాయంత్రమే స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, 24 జూన్ నెలకు ముందర ఉన్న పర్మిషన్స్ బిల్డింగ్లు కూలగొట్టమన్నాడు. తర్వాత రోజు సాయంత్రమే ఇచ్చాడు. అప్పటి నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సమాధానం చెప్పరు. మమ్మల్ని కుక్కలను చూసినట్టు చూశారు వాళ్ళ ఆఫీస్లో. కమిషనర్ని కలవడానికి వెళ్తే 5-6 గంటలు కూర్చోబెట్టారు. అవునా కదండి, 5-6 గంటలు కూర్చోబెట్టారు. అహంకారంతో ఉన్న పనే కానీ ఎందుకు వస్తున్నారు, అవసరం కోసం వాళ్ళ పాపం దెబ్బతిని ఉన్నారు కదా అని అహంకారం. ఆయనకి ఎంత నెత్తి మీద అహంకారం అంటే కోర్టులు నమ్మడట. ఆయన కోర్టులు
జడ్జిలు లంచగొండులట, ఈయన నిజాయితీ పరుడట. ఈయన ఏమీ నిజాయితీ పరుడు కాదండి, 100% లంచగొండి ఈయన. కాకపోతే తెలివితేటలుగా తనని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీలాంటి మీడియా వాళ్ళని కొందరిని వెనకేసుకుని ఫేస్బుక్లో ఆర్డర్లు పెట్టుకుని ఈయన సరిగ్గా సరిపోతాడు. దేనికంటే ఈయన ఓన్లీ నటుడు, తన ఫేస్ వాల్యూ చాలా హై వాల్యూ అనే అహంకారం నెత్తి మీద ఉండి ఇవన్నీ చేస్తున్నాడండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. అదేమంటారు, పెంట కుప్పలో రాయకూడదు అంటారు చూడండి, అలాగే వీడు అంతే. చెప్పండి సార్, మీ ఎన్ని ప్లాట్స్? ఇది మా 2 ప్లాట్స్ అండి. 97లో కొన్నాం, 99లో మా మిసెస్ పేరు గిఫ్ట్ ఇచ్చాను. సో వీఆర్ ద టైటిల్ హోల్డర్ ఫర్ లాస్ట్ 30 years అండ్ పొజిషన్ ఫర్ ద ప్లాట్స్ ఆఫ్ లాస్ట్ 30 years. 30 yearsలో ఇప్పుడున్న 2014లో FTL అయ్యింది. అప్పుడు ముందే రిలీవ్ చేసేయాలి కదా. సో దానికి ఏంటంటే మాకు పర్మిషన్ ఇమ్మని పెట్టాం. హైదరాబాద్ కమిషనర్ కూడా 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం. మాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు తప్ప రిప్లై ఇవ్వలేదు. సో ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్కి వెళ్తే January 9th జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ ఇస్తే జడ్జిమెంట్ వచ్చే వరకు ఆగాలి కదా, ఈ లోపల ఇవన్నీ కట్టేశారు. ఇప్పుడు 9th January వస్తే 26 వచ్చింది అనుకోండి, ఏ జడ్జిమెంట్ అన్నాడు మా కూలగొట్టేసి ఏమంటే ఆ విధంగా మేము అప్పీల్కి వెళ్తాం, లేకపోతే మేము ఒప్పుకుంటాం, కాంపన్సేషన్ ఇస్తాం. ఇప్పుడు మాకు 9th January జడ్జిమెంట్కి వెయిట్ లేకుండా ఇవన్నీ ముందు కట్టేస్తున్నారు కాంపౌండ్ వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఏమంటున్నారు సార్, ఇది మీరు అక్రమంగా తీసుకున్నారని అంటున్నారు. చూపిస్తాం, మాకు టైటిల్ ఉంది, పొజిషన్లో ఉంది, అక్రమంగా కాదు. అక్రమంగా అంటే తప్పు మేము సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, అక్రమంగా అనకూడదు. హైదరాబాద్ ఏమంటున్నారు హైదరాబాద్ అంటే CDRs ఇస్తానన్నారు. నాకు ఫోన్ చేశారు, TDRs ఇస్తానన్నారు, 2 ఇస్తా అన్నారు. TDRs 2 ఇస్తా అన్నారు. మాకు వద్దన్నాం, ఎందుకంటే TDRs ఇస్తే సేలబుల్ అవుతుంది, లేకపోతే రేటు తక్కువ ఉంది, లేకపోతే ఇక్కడ ఈ ప్లేస్లో ఎలా ఉంటుందని మా యూనియన్ మెంబర్స్ అందరూ కూడా వద్దన్నారు. TDRs వద్దన్నాం. TDRs వద్దన్నప్పుడు మా ప్లాట్లు మాకు ఇచ్చేయాలి కదా. ప్రధాన డిమాండ్ మీ ప్లాట్లు మాకు ఇవ్వటే. ఇప్పుడు తర్వాత ప్రధాన డిమాండ్ మా ప్లాట్లు మాకు ఇచ్చేయండి, మీరు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వకపోవద్దు, తర్వాత మేము తెచ్చుకుంటాం. కానీ TDRs వద్దన్నప్పుడు మీరు మా ప్లాట్లు మాకు ఇచ్చేయాలి, మీరు తీసేసుకుని ఇలా కట్టేయకూడదు కదా. TDRs వద్దన్నప్పుడు మీరు టైటిల్ ఓనర్ అని మీరు గుర్తించారు కదా, మీరు పొజిషన్లో ఉన్నట్టు గుర్తించారు కదా. TDRs నాకు ఫోన్ చేశారు, TDRs ఇక్కడికి వస్తారన్నారు, రమ్మన్నారు. నేను నాకు వద్దు TDRs, నా సైట్ నాకు ఇచ్చేయండి, మీ ఎలాగ తెచ్చుకోవాలో నాకు తెలుసు. సో ఆమె క్వాలిఫైడ్ CA కాబట్టి నాకు తెలుసు, కాబట్టి ఆమె హ్యావింగ్ 50 years ఎక్స్పీరియన్స్. మరి ఎందుకంటే ఇంతమంది పేద ప్రజలను కూడా ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటా చెరువు మరి ఇది చూడడానికి గల కారణం ఏంటి అసలు? రంగనాథ్ గారు ఏమనుకుంటున్నారు? రంగనాథ్ గారు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ మేము జెన్యున్గా డిమాండ్ చేస్తున్నాం. ఆయన పోలీస్ ఆఫీసరు, సిన్సియర్ అని తెలుసు. ఆయన చేసేది మంచి ఏరియా వచ్చింది ఇవన్నీ. కానీ ఏంటంటే మా సైటు టైటిల్ ఉంది, మా సైట్ పొజిషన్ ఉంది, మా సైట్లో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇలా కాంపౌండ్ కట్టడం తప్పు అనేది నేను చెప్తాను. ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్, ఐఎమ్ ద ఓనర్. 9th January 2026 జడ్జిమెంట్ వచ్చింది, నువ్వు ఈ లోపల కట్టేస్తే కట్టకూడదు కదా. జడ్జిమెంట్ ఏంటో ఈయనే కదా, జడ్జిమెంట్ అందరికీ ఫార్వర్డ్ చేసి నా జడ్జిమెంట్ ప్రకారంగా నన్ను కొట్టేమన్నారు, నేను వేసుకున్నానని చెప్పాలి తప్ప నువ్వు తొందరగా పెట్టకూడదు. లాలో తొందరగా చేయడానికి లేదు, లాలో లేటుగా చేయడానికి లేదు. ఎప్పీల్కి వెళ్తే ఎప్పీల్కి వెళ్తాం, ఎప్పీల్కి వెళ్ళలేదు అనుకోండి మా ప్రకారంగా డైరెక్షన్ ఇవ్వాలి. అంతేగాని నా ఉద్దేశం పాపం మరి ఆయనకి తెలుసో తెలియదో తెలియదు, కానీ జడ్జిమెంట్ రాకుండా ఇలా ఇంప్లిమెంట్ చేయకూడదు, అది నా ఉద్దేశం. ఏం చెప్పాలి సార్, ఎంతమంది చెప్తాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము మానసికంగా చాలా బాధపడుతున్నాం సార్. మీరు ఇలా తీసుకుంటున్నారు ఇంటర్వ్యూలు, కానీ మాకు ఏది న్యాయం జరగటం లేదండి. మీరైనా ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేయండి, మేమేం కబ్జాదారులం కాదు. LRS ULC కరెంటు బిల్లు, ఇప్పుడు కూడా కరెంటు బిల్లు కడుతున్నాను. ఆయన చూస్తే కబ్జాదారు అండి, ఆయన ఒక లెక్చరర్, ప్రొఫెసర్. ఆయన చూస్తే కబ్జాదారు, ఈయన చూస్తే కబ్జాదారులా? మేమంతా కబ్జాదారులా కనిపిస్తున్నాం అండి. మీరు అమ్ముతేనే కదండి మేము కొనుక్కున్నాం. ఎందుకని మరి ఇప్పుడు ఒకవైపు కోర్టు కూడా రంగనాథ్ మీద మొట్టికాయలు వేస్తున్నా కూడా అట్లా మారకుండా మరి ఏదో ఈ పద్ధతిని కొనసాగిస్తూనే ఉన్నాడు, ఎందుకని అసలు? ఆయనకి జడ్జి అంటే ఒక గౌరవం లేదు. జడ్జి గారు ఏంచి ఆపమన్నా కూడా ఆపటం లేదు. అసలు మాకే అర్థం కాదు, జడ్జిని ఆయన కేర్ చేయలేకపోతున్నారు. మా లాంటి సామాన్యులు కాదు ఏం చూస్తారండి. ఇంకా మీరే చిన్న లాజిక్, జడ్జినే రంగనాథ్ కేర్ చేయటం లేదు. మమ్మల్ని ఆయన ఏం చేస్తారు? తీసి పడేస్తున్నాడు, పోలీసులను తెప్పిస్తున్నాడు, 6 గంటల వరకు ఉంచుతాడు భోజనాలు లేకుండా. అక్కడ మా లాంటి జైలుకి గట్ట వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మాకు కూడా ఇదిగా ఉంటుంది కదండి. అందుకే మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. కోర్టు ఉంది కదండి, కోర్టు తీర్పును కూడా ఆయన అసలు
ఖాతరు చేయటం లేదు సార్. ఈ సరైన జడ్జి గారు ఇది విని తొందరగా మాకు జడ్జిమెంట్ ఇస్తే ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా పర్వాలేదండి జడ్జి గారు ఇస్తే మాకు ఒక క్రమంగా కట్టిన ఎన్నో కట్టడాలు ఉన్నాయి, వాటి మీదకి పోకుండా మరి మేము అంత ఫైట్ చేయలేం కదండి. మేము సామాన్య ప్రజలం, మేము అంత ఫైట్ ఎక్కడ చేయగలం? మాకు రాజకీయ దండు లేదు, పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మామూలు చిన్న. అందుకే ఆయన ఎంచుకొని ఇది మాలాంటి వాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు పెద్ద వాళ్ళ మీద పడితే ఆయన తగ్గ సమాధానం చెప్తారు. మేమేంటి మామూలు సామాన్యం ప్రజలు, అందుకే మా మీద పడ్డాడు. వీళ్ళు ఏమీ చేయలేరు, ముసలోళ్ళు అయిపోయారు, ఒక నెల 10 రోజులు నెల రోజులు తిరుగుతారు, తర్వాత కామ్గా ఊరుకుంటారనే ఉద్దేశంతో ఆయన జడ్జి గారికి అందుకే మేము కోర్టుకి వెళ్ళాం. మా సోమత అయినా కూడా మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టులో తీర్పు ఇస్తారని ఎదురు చూస్తున్నాం. ఆ తీర్పు కట్టుబడి మేము ఇంతవరకు ఉండామండి. చూస్తున్నాం. అవునండి, కోర్టు ఒక చిన్న లాజిక్ నాకు చెప్పండి మీ వీడియో ద్వారా. మేము ఏ పనులు చేయలేదు అని అన్నాడు. 10వ తేదీన ఓపెనింగ్ అని ఎలా చెప్తున్నారు? జడ్జి గారికి ఇది తెలియజేయండి. ఏ పనులు చేయకుండానే ఇంత ప్రాజెక్ట్ అయిందా? ఒక్కసారి ఇదంతా మీరు వీడియోలోని జడ్జి గారికి తెలియజేసేటే చేయండి సార్. మా బాధ మేము ఎలా చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు. మేము చాలా మానసికంగా చచ్చిపోయాము. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సామాన్య ప్రజల్ని చంపేస్తుంది అంతే. ప్రజాపాలన రాక్షస పాలన అయ్యా, ఇది రాక్షస పాలన. ఎవడైనా ఒక వింటాడు మా మాట. అక్కడ కోర్టు వింటం లేదు, కోర్టు చెప్పిన మాట వింటం లేదు, మా మాట వింటం లేదు, మీలాగా వార్తలు పెట్టిన వీడియో మాటలు కూడా వింటలేదు. ఓన్లీ రంగనాథ్. ఇప్పుడు ప్రజలు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నా హైడ్రా మీద కూడా కనీసం రేవంత్ రెడ్డి ఒక యాక్షన్ కూడా తీసుకుంటాడు, రంగనాథ్ని తొలగించే ప్రయత్నం కూడా చేయట్లేదు, ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అసలు? సీఎం ఇలాంటి సీఎం ఎప్పుడైనా చూసింటారు? నేను సీఎం చూడలేదండి. సీఎం అని అతను కోర్టు మాట ఎవరైనా సరే మామూలు మనం అందరం మానవులు. కోర్టు అనేది మనకి జడ్జి గారు. మనం ఎందుకు కోర్టుకి వెళ్తాం? ఆయన తీర్పును మనం శిరస వహించాలనే. సీఎం అవని పిఎం అవని కోర్టు ఏది చెప్పినా అది శిరస వహించాలి. కానీ దానికి కూడా ఆయన కేర్ చేయటం లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇలాగే జరిగితే నెక్స్ట్ వచ్చే నేరస్తులు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా ఇంకా తర్వాత కూడా రాక్షస రాజ్యం. ఎందుకంటే మరి ఎవరు కోర్టుకి వెళ్ళరు, ఒకరికొకరు చంపుకుంటాం. ఇంకెందుకంటే కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగదు. ఎందుకంటే కోర్టు చెప్పిన ఈ సీఎం విండు, ఈ ప్రజలు వినటం లేదు అని చెప్పి ఒకరికొకరికి చంపుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే రాక్షసులుగా తయారు చేస్తుంది ప్రజల్ని. ఒకరికొకరు చంపుకోండి, ఒకరి ఆస్తి ఒకరు తీసుకోండి, కోర్టుకి వెళ్ళినా మీకు న్యాయం జరగదు, మేము ఉన్నామని. ఇది చాలా డేంజర్. పర్మిషన్లు ఇస్తారు, అప్పటికప్పుడే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కూల్చేస్తున్నారు. కోర్టులో చాలా పర్మిషన్ ఇవ్వకపోతే పేద ప్రజలు అనేది వాళ్ళు డబ్బులు వేస్ట్. అదే అన్నాను, మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఇంత దూరం రాం కదా. ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు కరెంట్ బిల్ కట్టమని నాకు పంపించావు? దాని ఒక్కడికి ఆన్సర్ ఇవ్వు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు నాకు కరెంట్ బిల్లు కట్టమని ఇచ్చావు? దానికి ఆన్సర్ ఇవ్వు. కూలగొట్టిన ఇల్లుకు కరెంట్ బిల్ కట్టమని ఇచ్చిండా? ఇప్పుడు కట్టాను నేను. కూలగట్టిన ఇంటికి కూలగట్టిన నుంచి ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందా మనకు జిహెచ్ఎంసీ బిల్లు, ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్లు నువ్వు ఎందుకు నాకు పంపిస్తున్నావు? అది ఒకటి చెప్పయ్యా. నా తప్పని నేను ఊరుకుంటాను. అదొకటే. నాకు ఎందుకు పంపిస్తున్నావు? నాది FTL అని చెప్పు కూలగొట్టావు కదా, 4 అంతస్తుల బిల్డింగ్. ఎందుకు పంపిస్తున్నావు చెప్పు. నువ్వు సమాధానం నీ దగ్గర ఉంటే కదా, సమాధానం ఆయన దగ్గర ఉంటే నాకు మీ మీడియా ద్వారా చెప్పించండి. ఎందుకు పంపిస్తున్నారు ఇప్పుడు వరకు? అది టెంపుల్ మేము కట్టేస్తాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ టెంపుల్స్ కట్టివ్వడం ఏంటమ్మా? ఇట్ ఈస్ నాట్ ఇన్ దేర్ స్కోప్ ఆఫ్ వర్క్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వెన్ మేము సొసైటీగా వన్స్ ఇది సాల్వ్ అయ్యాక ఆ టెంపుల్ మేమే కట్టుకుంటాము అని మేమంతా క్లియర్గా చెప్తున్నప్పుడు లేదు ఫస్ట్ వాళ్ళంతటా వాళ్ళ ఎన్ని చేసేసుకొని వెళ్ళిపోతూ మేము ఈ టెంపుల్, ఎందుకంటే వాళ్ళ టెంపుల్ అవన్నీ చేసేసుకున్నారు అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది కదా. అంత వైండ్ అప్ చేసాము, ఎవ్రీథింగ్ ఈ సార్టెడ్ అవుట్ అని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా వెళ్ళిపోవచ్చు. అంటే సైట్ ఓనర్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వచ్చి సొసైటీ మేమంతా ఇక్కడ ఉన్నోళ్ళము వీఆర్ ఎనఫ్ కేపబుల్ ఆఫ్ స్పెండింగ్ ద అమౌంట్ అండ్ ఒక టెంపుల్ కట్టే కెపాసిటీ మాకుంది. అది కాదనుకొని మేం కట్టేస్తాము ఇంత టెంపుల్ కి మనకి 2 acres సొసైటీ ఉన్నప్పుడు అది సరే కాదని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఓకే, స్టిల్ లెట్ us వెయిట్. ఇంతంత ప్లేస్ ఇచ్చి ఆంజనేయ స్వామిది చుట్టూరు అసలు ఎవరన్నా అంటే భూమి మీద మనం దేవుడికి స్థానం డిసైడ్ చేసే హక్కు మనకెక్కడిది? వెదర్ ఇట్ ఈస్ హైడ్రా పీపుల్ ఆర్ ద గవర్నమెంట్ ఆర్ ఈవెన్ అస్. అవునా కదా? మనము ఒకటి కేటాయించుంది, అది దాన్ని కొంచెం నీట్గా పెద్దగా, ఎందుకంటే చుట్టుపక్కల దెర్ ఈస్ నో పాజిటివ్ వైబ్. ఎంత మంది పిల్లలు నాకు తెలుసు నైట్ టైమ్ డ్రగ్స్ కి, దే ఆర్ సో మెనీ ప్లేసెస్ నైట్ టైం డ్రగ్స్. మొన్న ఎప్పుడో ఎవరో చనిపోయారు కూడా అక్కడ.
ఇంత నెగిటివిటీ ఉన్న చోట లెటర్స్ కొంతమందికి ఉద్యోగం కల్పించవచ్చు ఇక్కడ, అండ్ మంచిగా ఒక వేద పాఠశాల, కొన్ని మా ఆలోచనలు ఉన్నాయి. ఇంతంత ప్లేస్ ఇచ్చేసేసి ఇన్నేళ్ళు లెక్కలేదు ఆ ప్లేస్ వదిలేశారు. కరెక్ట్ గా పోనీ ఏదన్నా ప్రాపర్ దానికి చెరువు ఎంత ఇంపార్టెంట్, చుట్టుపక్కల యంగర్ జనరేషన్ అంటే ఫ్యూచర్ జనరేషన్ ని బాగుపరచడము, తర్వాత మంచి మంచి వాళ్ళు పాపం వాళ్ళేమి పాపం చేశారని వాళ్ళేమో కబ్జాదారులా, అసలు పెద్దవారిని ఆయనను చూస్తే అయితే ఎంత బాధ అనిపిస్తుందో. సమ్ టైమ్స్ వి స్టాప్ కమింగ్ బికాస్ వి కాంట్ సీ దేర్ పెయిన్. అది పెయిన్, ఒకళ్ళ పెయిన్ అర్థం చేసుకోండి. ఎన్ని తరాల కోసం డబ్బులు సంపాదించి బతికేస్తారయ్యా వీళ్ళందరూ? ఎంత తింటున్నారో అడుగు. ఎన్ని తరాల కోసం వీళ్ళు సంపాదించి బతికేస్తారు? ఉన్న తరంలో భూమి మీద ఉన్నోడికి అసలు తిండి వెళ్తుందా లేదా అన్నది ఆలోచన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మాత్రం జనరేషన్స్ కొద్ది కావాలి. అది వీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఎవ్రీబడి ఆర్ ద సేమ్. ఇట్స్ షేమ్ఫుల్. అండ్ ఇంకోటి, అందరు అబ్రాడ్ పంపిస్తున్నారు పిల్లల్ని ఈ బాధ భరించలేక. అక్కడ లైఫ్ ఉందా మన పిల్లలకి? సేఫ్టీ లేదు కదా, సేఫ్టీ లేదు, లైఫ్ లేదు. ఇక్కడ ఉండలేరు, అక్కడ ఉండలేరు. అండ్ వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్? మేము జనరేషన్స్ అంతా ఎంత దారుణమైన లైఫ్ గడుపుతున్నారో ప్రాక్టికల్ గా తిరుగుతుండుంటే తెలుస్తుంది. హాయ్ హలో అని ఓట్లు అడగగానే సరికాదమ్మా. లివ్ హియర్, గో అండ్ ఒక సొసైటీలో యాజ్ అన్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ I see the pain of the people. I am not a political leader, but పెయిన్ అనేది ప్రతి ఒక్కళ్ళు అది 1-to-1 ఇంటరాక్ట్ చేస్తే ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో తెలుస్తుంది. ముందు ఆ టెంపుల్ కోసమో లేకపోతే ఎవరి కోసం ఫస్ట్ సార్ట్ అవుట్ చేసి అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ టెంపుల్ డస్ నాట్ బిలాంగ్ టు హైడ్రా ఎట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ దేర్ డ్యూటీ. ఫస్ట్ నేను ఎందుకంటే వారు ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి ఆయన వెళ్ళిపోతారు. సో నేను సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ పోస్ట్లో వస్తారు. తిట్టి నేనేదో సాధించాలని కాదు, బట్ థింక్ ప్రాక్టికల్లీ. యూనెస్ కి చెప్తే యూనెస్ ఏమో అదేంటి ఇది ఇచ్చేస్తాం మేడం అది ఇచ్చేస్తాం మేడం అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద ప్లేస్ అని నేను 100 సార్లు చెప్పాను. అంత కొంచెం ప్లేస్ మాకు సరిపోదు. మనము వినాయక చవితులు చేస్తాము, అట్లా అని ఎవరిదో ప్లేస్ మేము అడగట్లే. అవునా కాదమ్మా? వేరే వాళ్ళ ప్లేస్ మాకు ఇచ్చేయమని మేము అడగట్లేదు. మా పక్కన వాళ్ళది ఎవరిది వద్దు. ఉన్న ప్లేస్లోనే, మనకున్న ప్లేస్లోనే చాలా మంచి అకేషన్స్, ఎంతో మందికి అన్నదానం కూడా చేస్తే, పిల్లలకి టైంకి ఫుడ్ అన్నదానాలు చేస్తే వాళ్ళు చదువు మీదో వాళ్ళు దేని మీదో జాస పెడతారు. లేకపోతే చూడన్ని దే ఆర్ ఇంటూ నెగటివిటీ. అండ్ హూ ఈస్ అండర్స్టాండింగ్ దిస్? నోబడీ. సో లెట్ దెమ్ బి మోర్. నేను ఒకటే నా రిక్వెస్ట్, ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ పీపుల్ ఆర్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, ప్లీజ్ ట్రై టు థింక్ ఆన్ ద హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ టు, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. వాళ్ళ వరకు చేరుతుందని ఒక చిన్న ఆశ, అంతే.